బీజేపీ ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల్లో భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇవే ఆరోపణలు ఉద్ఘాటిస్తూ ఓట్ల దొంగలకు శిక్ష తప్పదన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్టు పెట్టారు. ఓట్ల దొంగతనం కేవలం ఎన్నికల కుంభకోణం కాదని, రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహం అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఓట్ల చోరీకి పాల్పడిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని రాసుకొచ్చారు. దీనికి ఆయన ఓ వీడియోను కూడా పంచుకున్నారు. అందులో ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఓట్ల చోరీ గురించి ప్రస్తావించారు. రాహుల్ ఆరోపణలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన చేస్తున్న ఆరోపణలు నిజమైతే అందుకు సంబంధించిన వివరాలతో కూడిన డిక్లరేషన్ను సమర్పించాలని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ పేర్కొన్నారు. రాహుల్ వాటిని సమర్పించడంలో విఫలమైతే ఆయన పేర్కొంటున్నవి అవాస్తవాలని స్పష్టమవుతుందన్నారు. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేందుకు చేస్తున్న రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించే ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అని ఆరోపించారు. రాహుల్ నిర్లక్ష్యపు ప్రవర్తన మన ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు. దేశంలో ఓటర్ల జాబితాకు సంబంధించి రాహుల్ నిన్న ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓట్ల చోరీ విధానం దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందని ఆయన ఆరోపించారు. దీనికి మహదేవ్పుర ఓటర్ల జాబితాయే నిదర్శనమన్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000కు పైగా ఓట్ల చోరీకి గురైనట్లు తేలిందన్నారు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని కోరారు.